ఉగాది వ్లాగ్‌కి స్వాగతం, సుస్వాగతం. మేము ఉగాదిని ఎలా జరుపుకుంటామంటే తలుపులకి తోరణాలు, ఉగాది పచ్చడి, బొబ్బట్లు, దాంతో పాటు దేవుడికి మరియు చనిపోయిన వారికి పూజ చేస్తామన్నమాట. ఓకే. గుడికొచ్చేసాం. గుడిలో పూజ కంప్లీట్ చేసుకొని యాజ్ యూజువల్ దేవుడిని స్వామి లైఫ్ లో ప్రాబ్లమ్స్ కాస్త తగ్గించు అని అడుక్కుంటాం. కానీ దేవుడు అది అవ్వదమ్మా అని చెప్పి అర్జెంట్ గా నువ్వు ఇక్కడి నుంచి బెంగేయమ్మా అంటారు. గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాక ఈ పువ్వులు ఎవరికి పెడుతున్నానంటే అదే మన 40 ఎకరాలు దింగబెట్టిన హీరో ఉన్నాడు కదా, ఆయనకే పెడుతున్నా. అబ్బా ఆ నవ్వు చూడండి అయ్యా, నీ నవ్వు సల్లగుండా. ఇంత ఎండలో ఎక్కడికి దింగేస్తున్నామంటే ఇంట్లో పూజలు అయిపోయినాయి. ఇప్పుడు మన పెద్దవాళ్ళని పూడ్చిపెట్టింటాం కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళకి బట్టలు పెట్టి పూజ చేసుకుని రావాలి. ఇదే మా ఊరి శ్మశానం. ఇప్పుడు ఇక్కడ వెతుక్కోవాలన్నమాట మా వాళ్ళు ఎక్కడున్నారనేసి. 10 నిమిషాలు కష్టపడి వెతికిన తర్వాత మా నాన్నకి కనిపించారు. మా నాన్న వాళ్ళకి పూజ చేసేసి బట్టలు సమర్పించారు. ఇంతలో ఓ తాత పక్కన ఆయనకి పెట్టిన బొబ్బట్లని దింగెళ్ళిపోతున్నాడు. అక్కడ పూజ ముగించుకుని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాక పుచ్చకాయ ఉంటే దాన్ని కొంచెం కోసుకొని దెంగి తిన్నా. తర్వాత అమ్మ వడలు చేస్తుంటే ఒక వడ మొహం మీద కొట్టమ్మ అంటే కొట్టింది. వడ బాగుంది. ఈ వీడియో కింద నేను దెంగేస్తా.